అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది బర్త్డే రాబోతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే అండి. సో ఈజ్ ఎ గుడ్ యాక్టర్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ ఆది రీ రిలీజ్ అవుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? సో మేబీ 20 years అయిపోయినట్టుకుంది అది రిలీజ్ అయ్యి. సో అది ఆ టైంలో మంచి సూపర్ హిట్ అయింది. సో మేబీ అది బెంచ్ మార్క్ మూవీ. ఇప్పుడు కూడా మంచిగానే రిసీవ్ చేసుకుంటారు అందరూ, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కదా. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు దేవరా మూవీ కూడా వస్తుంది కదా ఎన్టీఆర్ గారిది, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? చూసాను టీజర్ సమ్ రిలీజ్ చేశారు. మంచి డైరెక్టర్ కదా, మూవీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ కదా. సో మంచి యాక్టర్ కదా. సో మా తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్. అంటే ఎన్టీఆర్ గారి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? ఆల్మోస్ట్ అన్ని మూవీస్ మంచిగానే ఉంటాయి. నాకు చెప్పాలంటే ఒక మూవీ అని చెప్పాలంటే జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో క్లాసిక్ మూవీ. మళ్ళీ అగైన్ థియేటర్లో చూడాలనుకుంటున్నారు ఓల్డ్ మూవీస్? ఓల్డ్ మూవీస్లోనే నాన్నకు ప్రేమతో గుడ్ వన్. అది కూడా యాక్షన్ బట్ మెసేజ్ ఓరియంటెడ్ కదా. ఇంకా అంటే చాలా మూవీస్ ఉన్నాయి, బట్ నేను రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వండర్ఫుల్ పర్ఫార్మర్ కదా, ఎక్సలెంట్ పర్ఫార్మర్, మంచిగా పర్ఫామ్ చేస్తాడు. ఈజ్ అన్ యాక్టర్. అంటే ఏదైనా చెప్పగలుగుతారా? అంటే ఏ మూవీస్లో డైలాగ్స్ అంటే మీకు ఇష్టం ఎన్టీఆర్ గారు? యమదొంగలో మంచిగా సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అవి మంచిగా చెప్పాడు కదా. సో వండర్ఫుల్ యాక్టర్, మంచి డాన్సర్. అంటే ఎన్టీఆర్ గారు ఆ డైలాగ్ 1.5 minute డైలాగ్ యమదొంగలో ఆగకుండా చెప్పారు కదా, అంటే సింగిల్ డేక్ ఆర్టిస్ట్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అది అల్టిమేట్ అండి ఎప్పుడు కూడా. అది దానవీర సూరకర్ణలో డైలాగ్ అది. ఎన్టీఆర్ గారు